వినాయక చవితి సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ ఎన్ని విగ్రహాలు ఉన్నా మన వీధిలో వినాయకుడికి ఉండే ఫ్యాన్ బేసే వేరు మామ. వీధిలో వినాయకుడిని చూడడం కోసం ఫస్ట్ అయితే మేము 1 టౌన్ పరిధిలో ఉన్న కొన్ని విగ్రహాలను అయితే చూడడానికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మేము సంగపేటలోని శ్రీరామ్ యూత్ వాళ్ళు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ విగ్రహంతో పాటు పందిరి కూడా చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారుగా మామ, ఈ విగ్రహం మొత్తం మనకి సిల్వర్ కోటింగ్ లో అయితే వేశారు. శంకు చక్రాలతో పాటు వినాయకుడి తండ్రి అయిన శివుడు, మన తలరాతలను రాసే బ్రహ్మని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం మొత్తం సిల్వర్ కోటింగ్ తో ఉన్న గ్రీన్ కలర్ తో కట్టిన పంచమట్టుకు సూపర్ గా ఉంది. నెక్స్ట్ అయితే మనం సంగపేట నుంచి తెలుగుపేటకు వెళ్లే దారిలో ఉన్న మరాఠీ వీధిలోని శ్రీ ఛత్రపతి శివాజీ యువసేన వాళ్ళు ఏర్పాటు చేసిన గణేష్ మండపం దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ విగ్రహాన్ని చూడండి మామ. తల్లిదండ్రులతో రథచక్రంలో వెళ్తున్న గణపతినే చూడొచ్చు. వైట్ కలర్ తో ఉన్న ఈ విగ్రహానికి కలర్ లైటింగ్ అయితే వేశారు. ఈ మండపంలో ఆ కలర్ లైటింగ్ వేసేసరికి విగ్రహానికి ఉన్న కలే మారిపోయింది మామ. దానికి తోడు మండపం మొత్తం ఫుల్ కలరింగ్ తో అయితే వేశారు. నెక్స్ట్ అయితే మనం తెలుగుపేటలోని అభిరామ్ యూత్ వాళ్ళు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వీళ్ళు పంచముఖ గణేష్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. నేచురల్ గా తడికలతో అయితే మండపాన్ని సెట్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ అదే తెలుగుపేటలో వామన యూత్ వాళ్ళు ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. అద్రిపోయే సెట్ తో బొద్దుగొన్న విగ్రహానికి బ్యాక్ సైడ్ అమ్మవారిని అయితే ఏర్పాటు చేశారు. చూడడానికి రెడీష్ గా ఉన్న విగ్రహం అయితే ఎక్సలెంట్ గా ఉంది. దానికి తగ్గట్టు పందిరి సెట్ కూడా వేశారు. హైట్ లోను వెడల్పులోను విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది. డెకరేషన్ కూడా ఫుల్ గా ఉంది.